నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి, కానీ నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. శ్రేయ ఏదో టెన్షన్లో ఉంది. ఆ టెన్షన్ వెనక ఏదో కారణం ఉంటుంటుంది. శ్రేయ తీసుకున్న నిర్ణయం వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? నిన్నెవరు బలవంతంగా ఈ పెళ్లిని చేసుకోమంటలేదు కదా. ఇదంతా అదేంటని చెప్తే నువ్వే షాక్ అవుతావు. అదే చెప్పండి, విషయం ఏమిటి? అమ్మా, నీకు సిద్ధార్థ్కి నిశ్చితార్థం డేటు ఫిక్స్ చేసావమ్మా. ఫిక్స్ చేసేసారా? చాలా మంచి రోజు దొరికిందమ్మా, మంచి రోజు. గురుగారు ఏ డేట్ ఫిక్స్ చేశారు? సెప్టెంబర్ 28. ఎంత దగ్గరలోనా? నానా, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి కదా. ఈ రోజు మంచి ముహూర్తం రోజు. ఆ తరువాత ఈ సంవత్సరంలో మంచి రోజే లేదమ్మా. హా, అలాగే గురుగారు, మేమంతా కూడా సిద్ధమే. మంచి విషయాన్ని ఎందుకు ఆలస్యం చేయటం కదండి? తల్లి, నీకేం పర్వాలేదుగా? ఎక్స్క్యూజ్ మీ. చూసారా, సిగ్గుపడుతుంది. అంటే ఈ డేట్ ఓకేనే కదా? అల్పా, ఏంటి చూస్తూ నిలబడ్డావు? అక్కయ్య గారికి స్వీట్ ఇవ్వు. ఇదిగో ఇస్తాను. నేనే నమ్మలేకపోతున్నాను. నేనేమంటున్నానంటే, మనం ఇన్ని రోజుల తర్వాత ఒకటిగా సిటీకి దూరంగా లీవ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. అది మన పెళ్లి రోజుకి దీనికన్నా మంచి గిఫ్ట్ ఖచ్చితంగా ఏమీ ఉండదు. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏంటి? ఏంటి శేఖర్, చెప్పండి ప్లీజ్, చెప్పండి. అరే మెల్లగా, లాక్కు ఉండు, డ్రైవింగ్ చేస్తున్నాను. వావ్, చాలా అందంగా ఉంది. ఇంకొక ప్రామిస్ చేస్తారా? ఎందుకు ప్రామిస్? ముందు ప్రామిస్ చేయండి, ఆ తర్వాత చెప్తాను. సరే, ప్రామిస్ ఏంటి? అది మీరు నన్ను ఒంటరిగా వదిలేసి అది ఇన్ని రోజులకి ఇంటి నుంచి దూరంగా వెళ్ళకూడదు. నీకు దూరంగా ఉంటే నాకు ఏం దక్కిందో అంతకంటే చాలా ఎక్కువ కోల్పోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళను. నిషా, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. పెళ్ళైన 1 సంవత్సరానికే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు చేసిందేం బాగోలేదు. నేను సంతోషంగా చూసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. శేఖర్, నాకు మీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. మీరు మీ ప్రామిస్ని మర్చిపోకూడదు శేఖర్. నాకు మీరే గుర్తొస్తున్నారు శేఖర్. నా దగ్గరికి వచ్చేయండి శేఖర్. నాకు మీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నా దగ్గరికి వచ్చేయండి. నాకు మీరే గుర్తొస్తున్నారు శేఖర్. నాకు మీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నా దగ్గరికి వచ్చేయండి. మీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నా దగ్గరికి రండి శేఖర్. నా దగ్గరికి రా శేఖర్. శేఖర్, నా దగ్గరికి రా శేఖర్. శేఖర్, నాకు నువ్వే గుర్తొస్తున్నావు శేఖర్. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు? నేనిక్కడున్నాను శేఖర్.
నా దగ్గరికి రండి. నిషా, ఏమైంది? కానీ నువ్వప్పుడు చనిపోయావు కదా. మీరు ప్రామిస్ చేశారు శేఖర్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్పారు. రండి, నాతో రండి. రండి శేఖర్, రండి. ఆగు నిషా, రండి శేఖర్, రండి. నిషా ఆగు, ఆగు నిషా, ఆగు, ఆగు నిషా, ఆగు, ఆగు నిషా. నాకేం జరుగుతోంది? నిషా, హలో, చెప్పండి. శేఖర్, నా ఫ్రెండే. ఎందుకు? ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ ఏ డ్రామా చూపించలేదు. వెళ్ళండి, చెప్తున్నాను కదా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళు. ఓ మై గాడ్, ఈయన నీ ఫ్రెండు శేఖరే కదా? తీసుకెళ్ళండి. సరే చెప్పండి, ఈ యాక్సిడెంట్ని మీలో ఫస్ట్ ఎవరు చూశారు? సార్ నేనే చూశాను. ఇక్కడ ఏం జరిగింది? ఇది చూడండి సార్, టెంపో అతని తప్పేం లేదు ఇందులో. టెంపో అతనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీ పేరేంటి? సార్ నా పేరు అవినాష్. ఏం జరిగిందో అదే సార్ చెప్తున్నాను నేను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఇది ఒక యాక్సిడెంటా? సార్ అలాంతా కాదు సార్. అలా అయితే సార్ అతను నడుచుకుంటూ వెళ్తూ ఎవరితో ఏదో మాట్లాడుతూ వెళ్ళాడు సార్. అరే, నేను నిన్ను ఒంటరిగా వదిలేయలేను. అరే, నేను చెప్పేది విను, నువ్వేం కంగారు పడుకు. అది కాదు, నేను చెప్పేది విను, మాట విను. నేను వస్తాను, నీ దగ్గరికి వచ్చేస్తాను. నేను వస్తాను అంటున్నాను కదా. నువ్వు సరే చూడండి, నువ్వు కంగారు పడకు. అరే, నేను వస్తాను. అరే వినండి, అరే చూడండి, వినండి వినండి. నేను వస్తాను. ఇంట్లో ఎవరైనా పిలవమంటారా? నేను పిలవగలను, చెప్పండి. అరే నా వదిలేనా, రండని వెళ్దాం. వాడెవడో పిచ్చోడు. ఈరోజు నేను ఇచ్చిన మాట నెరవేరుతుంది. ఇకపై నువ్వు ఒంటరిగా ఉండక్కర్లేదు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. అయితే శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడా? దానికి అవకాశం లేదు సచిన్. కొన్ని రోజుల ముందే కార్ యాక్సిడెంట్లో శేఖర్ భార్య చనిపోయింది. కార్ యాక్సిడెంటా? ఒకవేళ అతను వైఫ్ మరణం వల్ల శేఖర్ డిప్రెషన్లోకి వెళ్ళుంటారు. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనుకోలేదు. వాడు అంత బలహీనమైన వాడు కాదు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. ఆయన నీ ఫ్రెండ్ కావచ్చు, కానీ వీళ్ళు ఫోన్లో మాట్లాడడం చూశారు, తిన్నగా బండి ముందు పడ్డం చూశారు. ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. నేను వస్తాను, వచ్చి నిన్ను కాపాడుతాను, నేను నీతోనే ఉంటాను. కానీ ఎవరితోనూ లేదు సార్. ఈరోజు ఉదయం నుంచి శేఖర్ ఎవరికీ కాల్ చేయలేదు, ఏ కాల్ అతనికి రాలేదు. మరి ఆయన ఎవరితో మాట్లాడి ఉంటారు? తెలియలేదు సచిన్, కానీ ఇది ఖచ్చితంగా సూసైడ్ కాదు. ఈ శేఖర్ ఇంటి అడ్రస్ ఏంటి? తను తిరిగి వచ్చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఒంటరిగా ఉన్నాను. ఇట్ వాస్ మై ఫాల్ట్. షీ ఈస్ బ్యాక్. షీ ఈస్ ఇన్ డేంజర్. నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఎప్పుడు వెళ్ళలేను. ఐఎమ్ అలోన్ వితౌట్ యూ. నేను నిన్ను చూడాలి. ఇదంతా ఏంటి? సార్, శేఖర్ మానసిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఇలా అంతా రాయడానికి ఏ కారణమై ఉంటుంది సార్? నువ్వు తిరిగి వచ్చేసావు, నేను నిన్ను కనిపెట్టేశాను. షీ ఈస్ బ్యాక్. శేఖర్కి జరిగిన యాక్సిడెంట్ చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే
అతను సూసైడ్ చేసుకునే ముందు ఇక్కడ రాసింది ఆయన ఫోన్లో మాట్లాడారు. నిషా చనిపోయిన తరువాత శేఖర్ డిప్రెషన్లో ఉండడం నిజమే, కానీ ఇంత డిప్రెస్ అయి ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకోలేదు. సార్, ఇతను మోహన్, శేఖర్ పక్కింటోడు. ఓ, ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నిషా చనిపోయిన తర్వాత శేఖర్ నడవడికలో మార్పు వచ్చిందా? నిషా వదిన చనిపోయిన తర్వాత శేఖర్ అన్నయ్య చాలా దిగులు పడిపోయాడు. ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేవాడు కాదు, మాతో సరిగ్గా మాట్లాడ్డు. అవును సార్, కొన్ని రాత్రులు నిషా నిషా అని గట్టిగా అరుస్తూ ఉండేవాడు. అంతేకాదు సౌండ్ ఎక్కువ పెట్టుకుని టీవీ చూస్తూ ఉండేవాడు. సరే, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ అవసరం వస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సార్ త్వరగా రండి. ఫ్రెడీ, పూర్వి త్వరగా రండి. ఏమైంది ఫ్రెడీ? ఏమైంది? సార్, ఈ వీడియో చూడండి. వీడియోనా? ఎక్కడ వీడియో? సార్, వీడియో ఉంది సార్. ఇది భయపెట్టే వీడియో సార్. పూర్వి, ప్లే చేయి. సార్, శేఖర్, నాకు నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. మీరు చేసిన ప్రామిస్ని మర్చిపోకూడదు శేఖర్. నన్నెందుకు ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? నిషా, ఇలాంటి వీడియోనా? ఈ వీడియో డేట్ని ముందు చెక్ చేయండి. సార్, సెప్టెంబర్ 12వ తేదీన 2014. కానీ అదేలా సాధ్యమవుతుంది? ఎందుకంటే నిషా చనిపోయింది జూలై 2nd వీక్లోనే. ఒకవేళ నిషా యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోలేదనుకుంటా. తనే ప్లాన్ చేసుంటుందా? లేదు పూర్వి, దానికి అవకాశమే లేదు. ఎందుకంటే నిషా అంతిమ క్రియలు నా కళ్ళ ముందే జరిగింది. అయితే ఈ వీడియో ఏంటి సార్? ఈ విషయం గురించి తెలుసుకోవడానికి నిషా కార్ యాక్సిడెంట్ గురించి అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సార్, ఇది కన్ఫర్మ్గా చెప్పొచ్చు, ఈ వీడియోలో ఉన్నది నిజమైన నిషాయే. తనకలా ఎవరూ లేరు. కానీ ఇదెలా సాధ్యమవుతుంది? మరణించిన తర్వాత మళ్ళీ వస్తున్నారంటే అది కథలో కావాలంటే జరగచ్చు, నిజమైన లైఫ్లో అసలు జరగదు. అయితే క్లియర్గా ఉంది, ఈ వీడియో నిషా చనిపోవడానికి ముందు తీసింది. కానీ నిషా ఇలాంటి ఒక వీడియోని ఎందుకు తీయాలి? ఒకవేళ శేఖర్ని ఇబ్బంది పెట్టడం కోసం. కానీ తను చనిపోయిన తర్వాత ఈ వీడియోని తప్పుగా యూజ్ చేసి ఉంటారేమో, శేఖర్ డిప్రెషన్కి గురవ్వడం కోసం. కానీ ఇలా ఎవరు చేస్తారు సార్? దేనికోసం చేస్తారు? పూర్వి, మళ్ళీ ఆ వీడియోని ఒకసారి ప్లే చేయవా? శేఖర్, నాకు నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. దాన్ని కొంచెం బాగా చూడండి. నిషా పెదాల కదలిక, బయటికొచ్చి వాయిస్ ఏదో తేడాగా ఉంది. ఎలా ఉందంటే నిషా వేరేదో చెప్తుంది. తన లిప్స్కి పైన మాటలు ఎవరో ఫిక్స్ చేసినట్టు. నాకు నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఎవరో ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నిషా వాయిస్ని మ్యాచ్ చేశారు. అది విని శేఖర్ మోసపోయారు. ఇంకోసారి ప్లే చేయండి. నాకు నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. పాస్. అది చూసారా? అది గోడ సార్. నో, గోడ మీద ఏదో రాసుంది. పూర్వి, ఒకసారి జూమ్ చెయ్యి. పెయింటింగ్ ఒక కింది భాగంలో దీన్ని చేసిన పెయింటర్ సిగ్నేచర్ కింద ఉంది సార్. సార్, ఈయన చాలా ఫేమస్ అయిన ఆర్టిస్ట్. ఈయన పెయింటింగ్ నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని కనిపెట్టాలి. ఈ పెయింటింగ్ ఏ గోడ మీద ఉందని చెప్పి. ఇంకా ఇది కొన్నవాడు ఎవడో కనిపెట్టాలి. అయితే మనం మక్రాన్ని కలవాలి. ఆయనే మనకి చెప్పగలడు ఈ పెయింటింగ్ని ఎవరికి అమ్మాడని. శేఖర్ ఎలాంటి కెమికల్స్నో పాయిజన్నో తాగలేదు. ఇతని మరణం యాక్సిడెంట్ వల్లే జరిగింది. డాక్టర్ సార్, శేఖర్ కారు అంటే యాక్సిడెంట్ అయింది, అందులోనే తెలిసిందా? తెలిసింది, కానీ ఆ తెలిసిన విషయమే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రండి చెప్తాను.
ఇదిగో చూడండి, ఇది శేఖర్ బండికి చెందిన ప్యాసింజర్ సైడ్ ఉండే డోర్. ఈ డోరు వైపే యాక్సిడెంట్ జరిగింది. మనకి చాలా బాగా తెలుసు ఒక బండి మరొక బండితో ఢీకొన్నప్పుడు ఆ బండికి బలమైన డ్యామేజ్ అవుతుంది అని. అలాగే ఇక్కడ కూడా అది కనిపిస్తోంది. ఇదిగో చూడండి, ఇక్కడ నీలిరంగు గుర్తు. అయితే ఏదో బ్లూ కలర్ బండి వచ్చి గుద్దిందంటారా? ఖచ్చితంగా. ఇంకా ఎంత ఫోర్స్గా వచ్చి ఢీకొట్టిందో, అదే ఆ బండి ఎంత వేగంగా వచ్చి ఢీకొట్టిందో ఆ ఫోర్స్ని బట్టి చూస్తే అది పెద్ద బండి, ఏదైనా ట్రక్, టెంపో, లారీ అయ్యుండొచ్చు. ఖచ్చితంగా అలాంటిదే ఏదో వచ్చి ఢీకొట్టుండాలి. సాలుంకి సార్, ట్రక్కు లేదా టెంపో ఏ బండి వచ్చి శేఖర్ బండిని గుద్దేసిందో ఆ బండికి కూడా చిన్న నష్టం కలిగి ఉంటుంది కదా? నష్టం కలిగి ఉంటుంది, ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. రండి చూపిస్తాను. ఆ బండికి చెందిన కొన్ని చిన్న చిన్న పార్ట్స్ చెల్లా చెదురయి ఇక్కడున్నాయి చూడండి. ఇవిగో అవే ఇవి. ఇది బండి లోగోలాగుంది. కేఎస్. సార్, మధ్యలో ఏదో అక్షరం మిస్ అయింది. సార్, నేను ఈ లోగోని ముందే ఎక్కడో చూశాను. ఇది కేఎస్ఎస్. కేఎస్ఎస్ ఆ ఎన్జిఓనా? కళ్యాణ్ సేవా సదన్. ఓ, నిషాన్ చంపడానికి ఎన్జిఓ బండిని ఉపయోగించారన్నమాట. ఆ ఎన్జిఓకి వెళ్ళి చూడాలి. మిస్టర్ మక్రన్. చెప్పండి. మేము సిఐడీస్ ఒక కేసు కోసం వచ్చాం. నా దగ్గరికా? కానీ నాకు కేసుకి ఏంటి సార్ సంబంధం? అయినా చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీ దగ్గర కొన్ని ప్రశ్నలకి సమాధానం మాకు కావాలి. ఖచ్చితంగా. మీకు సహాయపడడం నా సంతోషం. అడగండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇలా చూడండి మక్రన్ సార్, మీ దగ్గర పెయింటింగ్ కొన్న ఒకరి డీటెయిల్స్ మాకు తెలియాలి. ఆ పెయింటింగ్ మీ దగ్గర ఉందా? ఇలా చూడండి మక్రన్, మాకు పెయింటింగ్ గురించి పెద్దగా తెలీదు. కానీ ఒక వీడియో ఫుటేజ్లో పెయింటింగ్లో ఈ భాగం మాకు దొరికింది. ఇందులో మీ సిగ్నేచర్ ఉంది చూడండి, తెలుస్తుందా? ఇందులో సరిగ్గా కనపట్టల్లా. దీన్ని చూసి ఆ పెయింటింగ్ ఏదని చెప్పడం అనేది చాలా కష్టం. ఇంకొక విషయం, పెయింటింగ్ ఏదని తెలియకపోతే మరి కొన్నదెవరిని ఎలా చెప్తాను నేను? మకరన్ సార్, ఏదైనా గుర్తొస్తుందా ఆలోచించి చూడండి. మక్రన్ సార్, ఒక విషయం చెప్పండి. మీరు అన్ని పెయింటింగ్లోనూ కేవలం రైట్ సైడే సైన్ వేశారు, కానీ ఈ పెయింటింగ్లో మాత్రం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేశారు చూడండి. దీని వెనక ఏదైనా కారణం ఉందా? కారణం ఉంది. దానికంటే ముందు మీ అందరినీ పొగడాలనుకుంటున్నాను. సిఐడి వాళ్ళు ప్రతి విషయాన్ని చూస్తున్నారు. ఏ విషయం అయితే మా ఆలోచనకు కూడా రాదో. థ్యాంక్ యూ సార్. మకరన్ సార్, దీనికి కారణం ఏంటి? ఎక్కువగా నా పెయింటింగ్స్ అంతా నేను రైట్ సైడే సైన్ చేస్తాను, కానీ నా స్నేహితుడు జ్ఞాపకార్థంగా కొన్ని పెయింటింగ్స్లో లెఫ్ట్ సైడ్ సంతకం పెడతాను. కానీ మక్రన్ సార్, మీరు ఫ్రెండ్ కోసం గీసిన పెయింటింగ్స్ ఎవరెవరికి అమ్మారు? రండి. ముప్పై పెయింటింగ్స్ అమ్మాను, కానీ మీరు చెప్పిన పెయింటింగ్ కొన్నది ఎవరని అది చెప్పడం కొంచెం కష్టమే. ఈ 30 మంది పేరున్న లిస్టులో ఒక విషయం తెలిపోతుంది. నిషా ఫుటేజ్లో వేలాడతీసిన ఆ పెయింటింగ్ ఎవరు కొన్నారని మనకి తెలిసిపోతుంది. మా ఎన్జిఓ వ్యాన్ ఒక కార్ని గుద్దేసిందా? పైగా ఆ లేడీ ఏమో చనిపోయారా? అలా జరిగే అవకాశమే లేదు. మీరేదో తప్పుగా అపార్థం చేసుకున్నారు లాగుంది. మేం తప్పుగా అబద్ధం చేసుకోలేదు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సరే, ఒక విషయం చెప్పండి. మీ ఎన్జిఓలో ఎన్ని వ్యాన్స్ ఉన్నాయి? అందులో ఎంతమంది పనిచేస్తున్నారు?
సార్ టోటల్గా మా దగ్గర 4 వ్యాన్స్ ఉన్నాయి. అవన్నీ చారిటబుల్ పని మీద బిజీగానే ఉంటాయి సార్. వాటికి మొత్తం 8 మంది డ్రైవర్లు ఉన్నారు. రాత్రి పగలు ఒక్కోదానికి 2 వేరు డ్రైవర్లు. వాళ్ళందరూ చాలా మంచివారు సార్. నిజం బయటికి రావాలి. సార్ మేము వీళ్ళ అన్ని వ్యాన్స్ని చెక్ చేసాం సార్. ఆ అన్ని వ్యాన్స్లో కూడా ఆ యాక్సిడెంట్ జరిగినట్టు ఏ ఆనవాళ్ళు ఖచ్చితంగా లేదు సార్. మీ దగ్గర 4 వ్యాన్సే ఉన్నాయా, లేదంటే ఏదైనా వ్యాన్ బయటికి వెళ్ళిందా? సార్ ఈరోజు వ్యాన్ల ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించాల్సిన రోజు కాబట్టి వ్యాన్లన్నీ ఈరోజు బయటే ఉన్నాయి సార్. అంతేకాదు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. తర్వాత ఏదైనా వ్యాన్ని రీసెంట్గా అమ్మారా? సార్ మా దగ్గర ఒక పాత వ్యాన్ కూడా ఉంది. దాన్ని కొని 15 ఏళ్ళు అవుతోంది. కొన్ని రోజుల క్రితమే ఇంకొకరికి అమ్మేశాం సార్. ఎవరికి అమ్మేశారు? సార్ మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. వాడి పేరేంటి? సార్ ఆ డీటెయిల్స్ మొత్తం కంప్యూటర్లో ఉన్నాయి, ఉండండి చూసి చెప్తాను. సార్ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి. ఆ మిగతాది అశోక్ చూసుకుంటాడు. కెనాయ్? షూర్. థ్యాంక్ యూ. సార్ ఇతనే అతను, పేరు రాకేష్. రాకేష్ కాదు, మోహన్. అయితే వీడే హంతకుడు. మంచివాడిలాగా ముసుగు వేసుకుని హత్య చేస్తున్నాడు. మకరన్ సార్ ఇచ్చిన లిస్టులో 10 మందిని ఇంతవరకు చూసాం సార్. ఆ వీడియో ఫుటేజ్లో ఉన్న ఆ పెయింటింగ్ గురించి ఇంతవరకు ఏది తెలియలేదు సార్. ఆవేశపడుకు నిఖిల్. ఇంకో 10-15 చోట్లు అలా చూడాల్సి వచ్చిందంటే సరే. లిస్టులో తర్వాత ఎవరి పేరుంది? ఒక ఫిలిం టీవీ ప్రొడక్షన్ హౌస్ సార్, ఆరిజిన్ మీడియా వర్క్, గోరిగాం వెస్ట్. నిఖిల్ నాకు తెలిసి ఇది ఆఖరి చోటు అయి ఉంటుంది. ఎందుకు సార్ అలా అంటున్నారు? అది అంతే. నిషాని వీడియో షూట్ చేశారు కదా, ఆ చోటుని వెతుక్కుంటూ మనం వెళ్తున్నాం. ఒకవేళ ఆ పెయింటింగ్ మేబీ నిషాకి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉందేమో, అందువల్ల ఆ ప్రొడక్షన్ హౌస్కి తను వెళ్ళిందేమో. ఆరిజిన్ మీడియా వర్క్కి వెళ్ళి చూద్దాం. రాహుల్, నువ్వు లేకుండా నేను ఉండలేను. రాహుల్, నువ్వు వచ్చే తీరాలి. నువ్వు నాకు ప్రామిస్ చేసావు. మనం కలిసే ఉండాలి, లేకపోతే కలిసే చచ్చిపోవాలి. రాహుల్. సార్ 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 ఎవరు మీరు? ఎక్కడికి వచ్చారు? అదిగో ఇదే ఆ పెయింటింగ్. మీరందరూ ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? కేతన్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం. మేము సిఐడీస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. సిఐడినా? ఏం కావాలి సార్? ఈ ఫోటోని ఒకసారి బాగా చూడండి. ఈ అమ్మాయి మీ దగ్గరికి ఆడిషన్కి వచ్చిందా? అవును, కొన్ని రోజుల క్రితం వచ్చింది. ఇంకా ఈ అమ్మాయిని ఒక రోల్ కోసం ఫైనల్ చేశాను. ఆ తర్వాత తన్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. ఇకపై కాంటాక్ట్ చేయలేము కూడా, ఎందుకంటే ఆమె చనిపోయింది. ఏంటి? యా. తర్వాత మా అనుమానం నిషా ఆడిషన్ వీడియో టేపుని తన హస్బెండ్ మర్డర్కి యూజ్ చేశారేమో అని. కానీ సార్ దీని గురించి నిజంగా మాకేమీ తెలియదు. మేము ఈ ఫీల్డ్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నాం, కానీ ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి. నిషా ఆడిషన్ వీడియో టేప్ కావాలి. ఇప్పుడే ఇస్తాను సార్. కేతన్ రా. ఏంటిది? నిషా సీడీ కనబడడం లేదు. కనిపించట్లేదా? సోనల్ సీడీ కూడా కనపట్టలేదు. అలా ఎలా కనిపించకుండా పోతుంది? అయితే ఈ మర్డర్కి మీకేదో సంబంధం ఉంది. అయ్యో లేదు సార్, దయచేసి అలా అనకండి. మేము వృత్తిని ప్రేమించే వాళ్ళం. యాక్టింగ్ మీద ఆసక్తి ఉండి తడబడే వారికి మేము యాక్టింగ్ నేర్పించి సహాయం చేస్తూ ఉంటాం. మీరు చెప్పినట్టు మేము అలాంటి పని చెయ్యం. ఎవరో కావాలనే ఈ 2 సీడీల్ని ఎవరో దొంగిలించారు సార్. మీరు సోనల్ అడ్రస్ ఇవ్వండి. ఈ హత్యకి సోనల్కి ఏంటి సంబంధం అని మేమే కనిపెట్టుకుంటాం. చెప్పండి సార్. సార్ మేము సిఐడీస్ సోనల్ని చూడడానికి వచ్చాం. రండి. ఈవిడే సోనల్. ఇది ఎలా జరిగింది? ఏం చెప్పమంటారు సార్, ఆమె కారు యాక్సిడెంట్ అయింది కొన్ని వారాల ముందే. సార్ ఆయన సోనల్ హస్బెండా? అవును సార్, వినయ్. సోనల్ చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి అస్సలు బాగలేదు. ఇక అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పేవాడు సోనల్ రాబోతుంది అని, సోనల్ మాట్లాడాలనుకుంటుంది అంటాడు.
ఇంకా ఎన్నెన్నో చెప్తూ ఉంటాడు. కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. లేదు సార్, ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన చంపేశారు. హంతకుడు ప్రతిభావంతుడు హత్యని ఆత్మహత్యగా పక్కాగా ప్లాన్ చేశాడు. సరే, ఒక విషయం చెప్పండి, వినయ్ మీకు ఎప్పుడైనా చెప్పారా సోనల్ని టీవీ లేదంటే కంప్యూటర్లో చూశాను అని? అవును, ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందే. సరే, ఈ వినయ్ ఏం చేసేవారు? సార్, ఆయన ఒక డాక్టర్. డాక్టరా? వినయ్ ఒక డాక్టర్, ఆ తర్వాత శేఖర్ రీసెర్చ్ కెమిస్ట్. సార్, వీళ్ళిద్దరూ మెడికల్ ఫీల్డ్కి చెందినవారు. సరే, మీరెవరు? నేను సోనల్కి చిన్నానని. మీకేమైనా ఐడియా ఉందా వినయ్కి శేఖర్ అని ఎవరైనా తెలుసా? తెలీదు సార్. వినయ్ తన సొంత జీవితం గురించి అసలు ఎవరితోనూ మాట్లాడ్డు. అలా అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ఇద్దరి మరణాలు ఎలా ఒకేలా ఉంటాయి. ఓ పని చేద్దాం, ఈ ఇంటిని బాగా సెర్చ్ చేద్దాం, ఏమైనా దొరికే అవకాశం ఉంది. ఇక్కడుంది వాళ్ళిద్దరికీ ఉన్న కనెక్షన్. ఇలా చూడు నిఖిల్, శేఖర్ ఇంట్లో మనకు ఓ ఫోటో దొరికిందిగా, అందులో శేఖర్ ఈ బిల్డింగ్కి ముందు నుంచున్నారు. అదే విధంగా వినయ్ కూడా ఉన్నారు. అలా అయితే ఈ బిల్డింగే కేసుని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళబోతోంది. మోహన్, 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 మోహన్. సార్, ఇంట్లో ఎవరు లేరనుకుంటా. సరే రండి. లోపల ఎవరో ఉన్నారు సార్. ఇలా చూడండి, Yes, Yes, boss. boss. పెట్రోల్ బాగా పోసారా లేదా? Yes, Yes, boss. boss. సరే, వెళ్ళి బండి ఎక్కండి. ఈ రిమోట్ నొక్కగానే ఈ ఇల్లు మొత్తం బూడిదైపోతుంది. ఆ తర్వాత దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ ఇంటికి మంటలు ఎలా అంటుకున్నాయో. 3, 4, 7. ఇప్పుడు నేను హెవెన్కి పంపిస్తానురా. వేషం మార్చి రాకేష్ మోహన్ వస్తున్నావా? ఇప్పుడు చెప్పు, నీ ఇంట్లో వారు నీకు ఏం పేరు పెట్టారు? సార్, రాక. చెప్పు,
వినయ్ ఇంకా శేఖర్ని ఎందుకు చంపావు? డబ్బు ఇచ్చారు సార్. డబ్బు కోసం హత్య చేస్తావా? నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? నాకు వాళ్ళెవరో తెలీదు సార్. నేను ఒక్కసారే చూశాను, మొహం కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా చూడు, నీ అవసరం మాకు వద్దు. చూడు, నువ్వు నిజం చెప్పలేదంటే నీ కథ పూర్తి అవుతుంది. సార్ సార్ ఒక నిమిషం నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. అది సార్, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఇదిగోండి ఇస్తాను. ఈ లిస్ట్లో వినయ్ తర్వాత శేఖర్ ఇంకా ఇలా చాలా పేర్లున్నాయి. డాక్టర్ అరుణ్, డాక్టర్ రాహుల్. డాక్టర్ రాహులా? సార్, కొన్ని రోజుల ముందు యాక్సిడెంట్లో ఒక డాక్టర్ చనిపోయారే, ఆయనే ఉంటారా? అలా అయితే ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సరే ఒక విషయం చెప్పు, ఈ లిస్ట్ నీకు ఇచ్చింది ఎవరు? నీకు డబ్బులు ఇచ్చాడే అతనా? అవును సార్. ఇలా చూడు, మర్యాదగా వాడి గురించి అంతా చెప్పాయి, లేదంటే ఈ హత్యలన్నీ మీపై పడుతుంది. వాడు స్వతంత్రంగా ఉంటాడు. సార్ నేను చెప్పేది నిజం సార్. తనెవరో నాకు తెలీదు, తన పేరు కూడా తెలీదు. వాడు కొంచెం కుంటుకుంటూ నడుస్తాడు సార్. వాడు నాకు డబ్బు ఇచ్చినప్పుడు నేను చూశాను సార్. వాడి చేతికి కాలిన గుర్తుంది సార్, చేతి మీద. ఇది చూడండి సార్, టెంపో మీద ఏ తప్పు లేదు. తర్వాత సార్, వాడు నడుస్తున్నప్పుడు ఏదో నడుస్తూ వెళ్ళాడు సార్. ఒకవేళ అతనే అవినాషా? శేఖర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనతో మాట్లాడాడే, ఆయన శేఖరుడు కాలిపోయి ఉంది. అలా అయితే వాడు శేఖర్ యాక్సిడెంట్ చూడడం కోసమే అక్కడ నించున్నాడు. తర్వాత దీన్ని కూడా నిరూపించాలని చూశాడు. అంటే ఆ మరణం యాక్సిడెంట్ కాదు, సూసైడ్ అని. శేఖర్ మరణం గురించి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయకూడదని. సార్, అంటే అవినాషే డాక్టర్స్ని చంపమని కాంట్రాక్ట్ ఇచ్చుంటాడా? చూద్దాం ఆ అవినాష్ ఎక్కడ దాక్కున్నాడని. అయితే మీకు దొరికిందా? చెప్పండి, ఏం రాసి ఉంది? ఓకే, ప్రతి చెక్ పోస్ట్, ఎయిర్పోర్ట్, బస్ స్టాప్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల సెక్యూరిటీ ఎక్కువ చేయండి. వాడు సిటీ నుండి బయటికి వెళ్ళకూడదు. ఓకే సరే. నిఖిల్ అవినాష్ ఫోటో అందరికి పంపించేశావా? అవును సార్, పంపించాను. వాడి ఫోటో న్యూస్ పేపర్, టీవీ ఛానల్స్ కూడా వెళ్ళిపోయింది. వాడు సిటీ నుండి తప్పించుకోలేదు. తన కార్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, మన మరో టీం ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు గాలిగానే అనిపించింది. అక్కడ వాడి కార్ కూడా లేదు. అయితే కారులోనే వాడు తప్పించుకున్నాడు. ఎవరికి తెలుసు? వాడు సిటీ నుండి బయటికి వెళ్ళుంటే. హలో, ఓకే, థ్యాంక్ యూ. శ్రేయ ఏమైంది? సార్, అవినాష్ బండిని త్రిలోక్ నగర్లో చూశారంట. త్రిలోక్ నగర్? ఆ రోడ్డు సిటీ నుండి బయటికి వెళ్ళే రోడ్డు. వాడు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని తప్పించుకోనివ్వకూడదు. నన్ను వదిలేయండి, నొట్టేసి చెబుతున్నాను. ఎవరితో ఏది చెప్పను. నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా నువ్వు చెప్పటానికి. నేను ఈ ఊరిదిలి వెళ్ళిపోతాను. నేను నా గురించి కూడా ఎవరితో ఏం చెప్పను. ఇంకా ఈ అచ్చల గురించి కూడా నేను ఎవరితో ఏం చెప్పను. దయచేసి నన్ను చంపేయొద్దు. నువ్వు చచ్చిపోవాలి, అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. నీ ప్రాణాల గురించి కాస్త కూడా పట్టించుకోకుండా శేఖర్ ప్రాణాల్ని కాపాడతావా? నీ చావు ఎప్పటికైనా నాతోనే, నా చేతులలానే చేస్తావు. నువ్వు చచ్చిపోవాలి, అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. నీ ప్రాణాల గురించి కాస్త కూడా పట్టించుకోకుండా శేఖర్ ప్రాణాల్ని కాపాడతావా? నీ చావు ఎప్పటికైనా నాతోనే, నా చేతులలానే చేస్తావు. ఇక్కడ ఎవరూ లేరు. ఓ మై గాడ్, అవినాష్ నువ్వా? ఈ కథలో నువ్వే విలన్ అనుకున్నాను, కానీ విలన్ ఇంకెవరో. ఎవరో? నేనే. అదితి? వద్దు వద్దు, ముందు చుట్టుముట్టు ఏముందో చూడండి. అందరినీ పట్టుకోండి.
త్వరగా పట్టుకోండి. వెళ్ళండి. ఈ హత్యలు ఎందుకు చేస్తున్నావు? మా కంపెనీ ఫర్మా బ్రాంచ్ ఒక మెడిసిన్ని తయారు చేసింది. కానీ మాకో అనుమానం. అదేంటంటే యూజ్ చేసిన తర్వాత మనుషులకి హైపర్ టెన్షన్ లాగా మరో జబ్బు వచ్చే అవకాశం ఉంది. మేమేమో లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇక మేమేమో మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళే రీసెర్చ్ చెయ్యాలని వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. ఆ తర్వాత అందరినీ చంపేశావు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదేంటంటే మందు వేసుకున్న తర్వాత మనుషులు గుణం అవ్వచ్చు, కానీ 5-10 ఏళ్ల తర్వాత వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎలాగైనా సరే మెడిసిన్ని లాంచ్ చేసి తీరాల్సిందే. అది మెడిసిన్ కాదు, విషం అని తెలిసిన తర్వాత కూడానా నేను కోట్ల డబ్బు పెట్టుబడి పెట్టాను. సో నేను వెనకాడలేను. అంచేత మెడిసిన్ని లాంచ్ చేసే ముందు 10 మందిని నేను చంపాల్సిందే. అందువల్ల హత్యలు చేయడం మొదలుపెట్టావు. అంటే చూడటానికి ఒక సూసైడ్ లాగా సెట్ చేశావు. ఎందుకంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషనో నా మీద అనుమానమో రాకూడదు అనుకున్నాను. కానీ అవినాష్ని చంపడంలో నువ్వు గెలవలేకపోయావు కదా? నేను కావాలనే ముందు నుంచి అవినాష్ని వదిలిపెట్టాను. ఎందుకంటే వాడికి అర్థమైంది వాడి గ్రూప్కి చెందిన వాళ్ళు అందరూ చనిపోతూ ఉంటారని. అంచేత దాక్కున్నాడు. ఈ విషయం గురించి శేఖర్తో చెప్పినప్పుడు నా గురి అటువైపు తిరిగింది. ఆ తర్వాత రాకా ద్వారా నిందల్ని అవినాష్ మీద మోపాలనుకున్నావు. అవును. అవినాష్ చనిపోయిన తర్వాత అందరినీ చంపి ఎస్కేప్ అయ్యాడు అని అందరూ అనుకుంటారు. తరువాత శేఖర్ ఇంట్లో నిషా ఆత్మ ఎలా వచ్చింది? హోలోగ్రామ్, ఇంకేం లేదు. లైట్తో సృష్టించే 3D చిత్రాలు. అంచేత శేఖర్ మోసపోయాడు. మేము అతన్ని నమ్మేలా చేశాం నిషా తిరిగొచ్చేసిందని. నీ తెలివితేటల్ని ఎలా తప్పుగా యూజ్ చేయాలో అలాగే యూజ్ చేశావు. ఎక్కడికి తప్పించుకుంటున్నావు? ఇక మిగిలిన జీవితాన్ని జైల్లోకెళ్ళి కూర్చో. నీకు ఉరిశిక్ష పడినా చాలదనే చెప్తాను. శ్రేయ, మీరిద్దరు వచ్చేసారా? హాయ్. ఎప్పుడైనా నువ్వు పిలిస్తే రాకుండా ఉంటామా? థ్యాంక్స్. సరే చెప్పు, మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? యాక్చువల్లీ నాకు మీ ఇద్దరు సహాయం కావాలి. ఏంటది? దయా సార్తో మాట్లాడాలా? తారికా ప్లీజ్. నా గతం అంతా నేను మర్చిపోయాను. ఇకపై నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తున్నానంతే. దయా సార్ గురించి ఏం మాట్లాడక్కర్లేదు. ఓకే. శ్రేయ, జరిగిన విషయాలన్నీ మర్చిపోయావని చెప్పావు, కానీ దయాసార్ గురించి అంటుంటే నీకెందుకింత బాధగా ఉంది? పూర్వి, నేను మీ ఇద్దరికీ ఓ విషయం చెప్పాలని రమ్మన్నాను. నాకు సిద్ధార్థ్కి ఎంగేజ్మెంట్ డేట్ని ఫిక్స్ చేశారు. సారీ శ్రేయ, అది నేను మాట్లాడేది నీకు బాధ కలిగించుంటే. ఐఎమ్ సారీ. చూడు, మీరిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నా మైండ్ ఏమంటుందో వినాలనుకుంటున్నాను.
నా హార్ట్ చెప్పేది వినడానికి నాకు చాలా భయంగా ఉంది. సరే, నీ ఎంగేజ్మెంట్ డేట్ని ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నారు? 28 సెప్టెంబర్. 28 సెప్టెంబరా? ఇంత త్వరగా? అయినో టైం చాలా తక్కువగా ఉంది. మేము చాలా ఏర్పాట్లు కూడా చేయాలి. నేను ఇక వెళ్తాను ఫ్రెండ్స్. డోంట్ వరీ శ్రేయ, అన్నీ సర్దుకుంటాయి. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్.